ఈ మొత్తం ఎన్నడ గొల్లరివి జీవాలు 40 దాకా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. మాది వెల్టూరు గ్రామం, పెద్దబందడి మండలం, వనపర్తి డిస్టిక్. అయితే ఇక్కడ చింతల నాగన్న అనే ఒక వ్యక్తి ఉన్నాడు. గతంలో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఆ వ్యవసాయాన్ని వదిలి ఇప్పుడు ఈ జీవాలను మేపుతున్నాడు. మరి ఎందుకు ఆ విధంగా వ్యవసాయం వదిలి ఈ జీవాలను మేపుతున్నాడు అనే విషయాల గురించి ఆ చింతల నాగన్న అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. అలా ఇవి జీవాలు మీవేనా? ఖజారాం చేసుకుంటుంది. చిన్న ఇరిగిపోయింది అట్లానా? అదే ఇంతకుముందు వ్యవసాయం చేస్తుంటే కదా, అది కావులకు తీసుకొని అదే చేస్తుంది. కానీ ఇక కావాలి చిన్న ఇరిగిపోయిన కాబట్టి ఇక కూలి చేసుకుంటుంది. అది అంటే వ్యవసాయం చేయడానికి జర ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది వంగనీకే రాదు, కింద ఊకునికే రాదు కదా. అట్లానా? ఇక చెప్పుకుని ఎత్తు మీద ఊకునే పొడుగు తిరిగిలాడు అట్లా. ఫ్రీగా అయితేనే మన పని చేయగలుగుతాం. ఇప్పుడు గుంటక నాగాలి కానీ పట్టానికి రాదు. అందుకే వ్యవసాయం పని చేసి గొల్లలు మేపడానికి వచ్చినాం. నేను ఫస్ట్ మేమనే అనుకున్నాను ఇవి కూలి. అంటే రోజు కూలి ఎట్లా ఇస్తాడు ఖజారాం? 400 ఇస్తాడు. 600 ఇస్తాడు. 400 అంటే మన 400 సరిపోతాయి. ఇంకా సరిపోతామంటే ఇంకా అట్లే సరిపెట్టుకున్నాను. ఒట్టి ఉంటే అవి కూడా ఒట్టి ఉంటే అవి కూడా రాదు. అంటే ఏదో ఒకటి చేయాలని చేసుకో ఉద్దేశం. ఇంతకుముందు గొర్రెలు మన ఊర్లో కొంతమందికి ఇచ్చినప్పుడు రాలేదు నీకు? రాలేమ్మా. రాలేదా? చిన్నలోకి వచ్చినాయి. అప్పుడు కేసీఆర్ సార్ ఇచ్చిన మొన్న ఒట్టి మా చిన్న కొడుకు ఇంకా రాలేదు. పైసలు మాకు వచ్చినాయి. మళ్ళీ డబ్బులు మీకు కానీ గొర్రెలు రాలేదు. గెలేసిన కొడు వాడే గొర్రె వచ్చే ముందర బంద. ఇప్పుడు ఈ గొర్రెన్ని మొత్తం ఇక్కడ బయటికి పోతావా? ఇన్ని ఉంటాయి? ఈడ ఉంటాయి. మేపుతా పొలం పండు మేపుకొస్తాయి. ఈడ ఉంటే ఏం మేస్తాయి. అడిపోటి కేంద్ర కిందికి అక్కడ కొనుక్కోపోతే ఎన్ని గంటలకు వస్తావు బయటికి? 9కి పోతా. 9కి సాయంత్రం 6కి వస్తాయి. ఈ ఒకరోజు చేస్తే 400 ఇస్తాడు. ఎన్ని ఉన్నాయి జీవాలు మొత్తం? 48 ఉన్నాయి. 48 ఉన్నాయి. మేకలు కాదు. అంటే ఇది సాకనికే పెడతారా కోయడానికి? ఇప్పుడు సాకనికే, ఎవరైనా నియాసరుడికి అమ్మనికే, ఇట్లా కోయనికే, అవసరం ఉంటే అవసరాన్ని బట్టి బయటికి అంటే ఇక్కడ బయటికి ఎక్కడెక్కడ అవుతుంటాయి? ఎక్కడెక్కడ నీకు మధ్య అట్లా ఎక్కడంటే పాల ఊరు, ఎక్కడంటే ఇక్కడ తీసుకోవాలి కూడా అక్కడ మొత్తం. ఇప్పుడు అవసరం బట్టి నీకు అవసరం ఉందో అట్లా నీకు వచ్చి కొండపోతావు అన్న. వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి వచ్చి కొండపోతావు. ఇప్పుడు మా బయటికి తీసుకుపోతావు కానీ గడ్డి ఇప్పుడు ఎండాకాలం ఉంది కదా, చాలా కిందకి మేపుతారా తిప్పరవాడి మరి ఏం చేస్తారు? జర గడ్డి పచ్చపచ్చగా ఉడకపోయి మేపుకొస్తుంది. అట్లా ఉత్త భూమిలో పోటీ పెడితే ఏం వేస్తాయి? గడ్డి ఏం లేదు. చెప్పినా చేనుల పడి మేపుకోరా. చేనులకి వెళ్ళి మేపుకొని రావాలి. ఈ మేక మొత్తం 4 వేసిందంట కదా? 4 దానివే. ఎన్నో అయింది అది? 15 రోజులు అయినా. 15 రోజులు అయినా. ఆ మేకకి ఎంత ధర చెప్తలే? 32,000 ఆ రెండింటికి. ఆ మేకకు ఈ మేకకు మొత్తం ఉన్నారు. 32,000 పెట్టి తీసుకున్నాం. 2,000 అంటే నీ సొంత అనువేనా? ఇక్కడ ఈయనకుండా ఇక ఎట్లా ఉంటే తప్పదు మంచి అని ఈయనకుండా తీసుకున్నాడు కాశీ. అదే పొట్టతోటి ఉన్నందుకు కోయలేదు ఎట్లా ఈయనకి పోయిందని అది తీసుకునేటప్పుడు వీళ్ళకి తీసుకునేటప్పుడు ఈయనకి ఉండగానే తీసుకున్నాడు. అట్లా ఎట్లా రోజు ఇంత అనగానే తీసుకొని అట్లా పెట్టుకొని ఈయనపించుకున్నాడు. అట్లా ఏమన్నా ఇక్కడ ఈ గడ్డి కానీ ఏమన్నా పొట్టు కానీ ఏమైనా తెచ్చేస్తున్నారు? పొట్టు గిట్టి ఇక్కడ ఏం బుద్ధసాన మేపుకొస్తాను, తిప్ప మేపుకొస్తే ఇంకంతే. కాజరాను కూడా చూపి అక్కడ చూపియండి అయితే కాజరాను చూపించండి. అదే ఇవన్నీ మేపుకొస్తున్నాడు కదా, ఇంతకుముందు వ్యవసాయం చేస్తుంటాయి కదా, ఇప్పుడు ఇవి చేస్తున్నాయి ఎందుకు అని అడుగుతున్నాను. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు గడ్డి లేదు, ఎట్లా మేపుకొస్తావు బయట నుంచి అంటే ఇంకా చెప్తున్నాను అక్కడ కాజరాం దగ్గర పని చేస్తాం. అదే నేను అడిగాను.
ఇప్పుడు ఉట్టిగా ఉంటే ఇక అది కూడా రాదు కదా ఏదో ఒకటి చేసుకొని బతకాలి మామూలుగా అది ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాం ఇక్కడ మహబూబ్ నగర్ ఏమన్నా ఆర్డర్స్ వస్తే కానీ ఆర్డర్స్ వస్తే ఆర్డర్ల మీద మా బయట పంపిస్తాం పెళ్లిళ్ళ కానీ అన్ని శుభకార్యములకు ఆర్డర్ ఇవ్వాలి. ఫంక్షన్ల కానీ దాంట్లో కానీ అన్ని కూడా చేసేస్తాం. అంటే ఇవి గొర్రెలు కానీ మేకలు కానీ బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇక సంగారెడ్డి, మిర్యాలగూడ, గుంటూరు, గుర్జాల, కారంపొడి, అంటే సంతకు పోతావా సంతకోని గుడ్లు ఇట్లా దేశం గొర్రెలు పోతాయి కదా అవి కొట్టుకొస్తాను. మిర్యాలగూడ సైడ్ అతి సైడ్ మేపుతారు కదా మేపినప్పుడు అక్కడ పోయి ఒక దగ్గర రైతుల దగ్గర వడ్డే పైన వేసుకోసం మళ్ళీ పై రోజు మళ్ళీ అయిపోతాం మళ్ళీ వేసుకోసం. అక్కడ జీవం చాలా గట్టిగా ఉంటుంది అని పోతాం. అంటే ఇక్కడ మా దగ్గర కూడా ఉంటాయి మన దగ్గర లోకల్ జీవాలు ఆమె ఈ మెత్త కలగల ఉంటాయి. అది కూడా ఎక్కువ పచ్చిగడ్డి ఎక్కువ అది అక్కడ పత్తి తోటలు కానీ పచ్చిగడ్డి కారము ఉంటాయి కదా పచ్చిగా వట్టి కారాలు తోటలు అంటే కంటిన్యూ ఉంటాయి పువ్వులు మొత్తం ఎక్కడ బీడ్ లేకుండా పత్తి తోట కానీ ఏదైనా సరే ఏ మిగతా తోటలు ఏవైనా సరే గొర్రెలకు అందుబాటు మేపునికి మంచిగా ఉంటది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు సాగర్ ఉంది కదా దాని నుంచి నీళ్ళు అవసరం కానీ దీనికి మేపు అవసరం కానీ అక్కడ బాగుంటది. అట్లా గట్టిగా ఉంటే జీవం బాగుంటది. మామూలుగా ఇప్పుడు ఒక్కొక్క గొర్రె పొట్టేలు కానీ ఎంత ఉంటది ధర ఇప్పుడు ఈ కనీసం 6,000 కాంచి 20,000 వరకు ఉంటుంది. 6 నుంచి 20 అంతే. అంటే స్టెప్ బై స్టెప్ ఏది అవసరం ఉంటే అది మందికి తూకం బట్టి అమ్ముతాం. అదే లైవ్ ప్రకారంగా అమ్ముతాం. ఇప్పుడు ఎవరికి ఏ సైజు అవసరం ఉంది ఆట అనేది వాళ్ళు చూసుకుంటే దాన్ని బట్టి అట్లా అంటే ఒకరొకరు ఒకటి పెద్దది కాల్ చేస్తారు, ఒకటి చిన్నది కాల్ చేస్తారు. అట్లా ఆ లెక్కల ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చూశారు కదా. ఇక చింతల నాగన్న గారి కాజారాం గారు కానీ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చేసే బిజినెస్ ను ఒక వీడియో ద్వారా మీకు చూపిస్తున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ పిల్లలు ఎండోలే కానీ ఈ పిల్లలు ఎండోలే కానీ 15 రోజులేనా? అంటే బయట తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ పిల్లల్ని అమ్ముతారా మన ఇటు ఏం చేస్తారు? పెద్దగానే అమ్ముతారు. అయితే దీన్ని అమ్మనికనే తీసుకొచ్చింది కదా బయట నుంచి. ఏ మేక పనుకు అది 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 పనుకున్నది. ఈ రెండు ఈయన నీకని తీసుకొచ్చిండు. ఎంతగా తీసుకున్నారా మేకను? ఆ మేక రెండు 32,000. పిల్లలు రెండేంటి వేసినాయి కదా? ఒక్క మేక 4 వేసింది. అబ్బా గ్రేట్, నిజంగా గ్రేటే కదా. కంట్రోల్ బియ్యం ఇవి. ఏంటంటే ఈ బియ్యం తింటే కూడా ఏమన్నా ఈ కడుపున్నాయా వైద్యులకు?